నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అంశం అందరికీ గుర్తుండే ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీన్ని వెలికి తీసిన తర్వాత దీంట్లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వటం, ఆ తర్వాత సిట్ ఏర్పాటు చేయటం, బాధ్యులైనటువంటి 5 పోలీసులు అరెస్ట్ చేయడం కూడా మనందరికీ తెలుసు. అయితే దీనిపై వైసీపీ తిరుమల ప్రతిష్టను చంద్రబాబు దెబ్బతీస్తున్నారు అని చెప్పి ప్రచారం చేసింది. ఇక తాజాగా ఇదే అంశంపై పోలీసులు ఛార్జ్షీట్ కూడా నమోదైనట్టు వార్తలైతే వస్తూ ఉన్నాయి. మరి దీనిపై ఇప్పుడు వైసీపీ ఏ విధంగా స్పందిస్తుంది అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, ఎప్పుడైతే ఈ తిరుమల అంశం బయటపడిందో మనం చూసాము, వైసీపీ తనను తాను రక్షించుకునేందుకు కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి మాపై నిందలేస్తుంది అని చెప్పి ప్రచారం చేశారు. కానీ దీంట్లో నిజాలన్నీ బయటికి రావడం, దోషులు కొంతమంది అరెస్ట్ అవ్వడం కూడా మనం చూసాం. అయితే తాజాగా దీనిపై పోలీసులు ఛార్జ్షీట్ కూడా నమోదు చేశారు అంటున్నారు. మరి దీని తర్వాత ఇంకెన్ని అరెస్టులు ఉండబోతున్నాయి, ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటారు? ఇప్పుడు నేను ఎప్పుడో ఒకసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు శ్రీశైలంలో అక్కడ ఆలయంతో ఆలయ అడ్మినిస్ట్రేషన్ తోటి పరిచయం ఉన్న ఒక ఎంప్లాయీ నాతో మాట్లాడటం జరిగింది. ఇక్కడ చాలా అవినీతి జరుగుతూ ఉంటుందండి. చాలామంది ఈ శివుడు సొమ్ము తినాలి అని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ శివుడు సొమ్ము శిఖరం దాటదు. అంటే నీకు శిఖర దర్శనం అని ఉంటుంది. శ్రీశైలం నుంచి మనం వస్తున్నప్పుడు అక్కడ శిఖర దర్శనం అని చెప్పని ఒక ఆలయం ఉంటుంది. ఆ ఆలయం పైకెళ్ళి అక్కడ నంది కొమ్ముల్లో నుంచి చూస్తే శ్రీశైలం ఆలయ శిఖరం కనుక కనిపిస్తే ఇక పునర్జన్మ ఉండదు అంటారు. అంటే శ్రీశైలంలో ఎవడైనా అవినీతికి పాల్పడితే అది ఇక్కడికే దానికి పరిహారం జరిగిపోద్ది తప్ప ఆ శిఖరం దాటెళ్ళి వాడు అనుభవించడానికి ఆస్కారం ఉండదు అని చెప్పనే అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. గతంలో కూడా తిరుమల కొండల సంఖ్యను తగ్గించాలని చెప్పిన ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా తిరుమల పట్ల అపచారం చేయాలి అని చెప్పని ఆలోచన ఎవరు చేసినా వాళ్ళకి ఆ తిరుమల శ్రీవారే తగిన గుణపాఠం అప్పటికప్పుడే నేర్పుతారు అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అది ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా మనం కూడా కొంతమందికి ఎదురైన అనుభవాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. తిరుమల ఆలయ ప్రతిష్ట దెబ్బతీయాలని ప్రయత్నం చేసిన, తిరుమల కొండల సంఖ్యను తగ్గించాలని చెప్పిన ప్రయత్నం చేసిన వాళ్ళకి అంతిమంగా ఏం జరిగిందనేది పేర్లు ప్రస్తావించడం అనవసరం, కానీ మనకందరికీ అనుభవపూర్వకంగా నిర్ధారణ అయిన సమాచారమే. ఇటువంటి నేపథ్యంలో మొన్న 2024 జూన్ 12న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారి దృష్టికి ఒక అంశం రావడం జరిగింది. తిరుమల శ్రీవారికి నైవేద్యంగా వినియోగించే లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరుగుతూ ఉంది. కల్తీ జరిగిన నెయ్యిని కొనటం ద్వారా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేస్తూ ఉన్నారు, మాలిన్యమైన లడ్డూని శ్రీవారికి నివేదిస్తూ ఉన్నారు అని చెప్పని వారికి సమాచారం అందింది. అందరి మీదట వారు లోతైన విచారణ చేసుకున్నారు. దాని మీద చేసుకున్న తర్వాత దశాబ్దాల తరబడి కర్ణాటక కోఆపరేటివ్ అంటే రైతుల ఫెడరేషన్ నందిని, ఆ నందిని బ్రాండు నెయ్యి ఎప్పటి నుంచో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీ కోసం వినియోగిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ధర ఎక్కువగా ఉంది అన్న కారణంతో వాస్తవంగా నందిని నెయ్యి లాభాపేక్షతో వాళ్ళు సరఫరా చేయాల. వాళ్ళు కూడా నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్లోనే సప్లై చేశారు. ఎందుకంటే ఆ నెయ్యి తిరుమల శ్రీవారి సేవకు వినియోగిస్తున్నారు కాబట్టి, తిరుమల శ్రీవారికి కైంకర్యం చేసే లడ్డూ తయారీలో వినియోగిస్తున్నారు కాబట్టి వాళ్ళు కమర్షియల్ ఆలోచనతో కాకుండా నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్లోనే సప్లై చేస్తూ వచ్చారు. అటువంటి నందిని నెయ్యిని ధర ప్రాతిపదిక మీద జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో నాటి తిరుమల శ్రీవారి ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి గారు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఆ నెయ్యిని ఆపేసి మళ్ళీ టెండర్ ప్రక్రియ మొదలుపెట్టి లోయెస్ట్ బిడ్డర్కి, అంటే నీకు ఇవాళ ఓపెన్ మార్కెట్లోకి వెళ్తే బెస్ట్ క్వాలిటీ కావాలి అనుకుంటే ఎనీ ప్రోడక్ట్ యూ హ్యావ్ టు పే బెస్ట్ ప్రైస్. నువ్వు ప్రైస్ దగ్గర కాంప్రమైజ్ అయ్యావు అని అంటే క్వాలిటీ దగ్గర కూడా కాంప్రమైజ్ అయినట్టే. నీకు బెస్ట్ క్వాలిటీ లోయెస్ట్ ప్రైస్కి ఎవరు ఇవ్వలేరు. లోయెస్ట్ ప్రైస్కి ఆఫర్ చేస్తున్నాడు అని అంటే లోయెస్ట్ క్వాలిటీ అయితేనే లోయెస్ట్ ప్రైస్కి ఇవ్వగలుగుతాడు. ఈ మాత్రపు బేసిక్ కామన్ సెన్స్ లేకుండా 319 రూపాయలకి, అంటే సుమారుగా ఓపెన్ మార్కెట్లో 600 రూపాయలు పైగా ఉన్న నెయ్యిని 319 రూపాయలకి నేను సప్లై చేస్తాను అని చెప్పని ఏ సప్లైర్ అయినా ముందుకు వచ్చాడు అని అంటే మొట్టమొదట అది బెటర్ క్వాలిటీ అవునా కాదా అని చెప్పని నిర్ధారణ చేసుకోవాలి కదా. అసలు అంతటి నెయ్యిని ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం అంతటి డైరీ వాళ్ళకి అందుబాటులో ఉందా లేదా? ఇవాళ తిరుమల శ్రీవారి కైంకర్యానికి వినియోగించే, ఒక రోజుకి వినియోగించే నెయ్యి సప్లై అవ్వాలి అని అంటే ఆన్ అండ్ యావరేజ్ పర్ డే 2.5 లక్షల లీటర్ల ఆవు పాలని ప్రాసెస్ చేసే డైరీ వాళ్ళకు ఉండాలి.
అంతటి మిల్క్ ప్రొక్యూరింగ్ కెపాసిటీ వాళ్ళకు ఉండాలి, అంతటి మిల్క్ని ప్రాసెస్ చేసే డైరీ వాళ్ళకు ఉండాలి, అంతటి నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం వాళ్ళకు ఉండాలి. వీటిని నిర్ధారణ చేసుకోకుండానే ఎవరో ట్రేడర్కి, అతనికి ఓన్ డైరీ లేదు, ఆ విధమైన నెయ్యిని సప్లై చేసిన ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ లేదు, అయినా సరే వాళ్ళకి టెండర్ కట్టపెట్టేశారు. కట్టపెట్టారు. ఇలా ఆ నెయ్యి కంటామినేటెడ్ క్వాలిటీ అని చెప్పని మేము నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్కి పంపించి నిర్ధారణ చేసుకున్నాం. తిరుమల శ్రీవారికి ఈ విధమైన అపవిత్రం వీళ్ళు కలిగించారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే ఇక గగ్గోలు ఎత్తిపోయారు. అంటే సహజంగానే కోట్లాది మంది తిరుమల శ్రీవారి భక్తులందరూ ఒక్కసారిగా గగురుపాటుకు లోనయ్యారు. అరే, నిన్నగాక మొన్న మేము దర్శనానికి వెళ్ళొచ్చాం కదా, నిన్నగాక మొన్న స్వామివారి ప్రసాదం తీసుకున్నాం కదా, అక్కడ అడల్ట్రేటెడ్ నెయ్యి అటది, జంతు అవశేషాలు కలిసినాయి అంట, ఈ విధమైన నెయ్యితో తయారు చేసిన ప్రసాదం మనం తిన్నామా? మనం జీవితకాలం వెజిటేరియన్సే, మనం సాంప్రదాయబద్ధమైన జీవితం గడుపుతున్న వాళ్ళం ఉన్నామే, మనం ఇవాళ అటువంటి ప్రసాదం తిని మన ఆచార వ్యవహారాలు కూడా మంటగలిసినాయా అనే ఆందోళనతో లైవ్ డిబేట్లో కళ్ళనీళ్ళ పర్యంతరం అనాలని చూశాను నేను. కోట్లాది మంది ప్రజలు విస్తుపోయారు. ఇటువంటి సంఘటనలు జరిగాయా, ఇటువంటి సంఘటనలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆస్కారం ఇచ్చిందా అని చెప్పని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాహిని వారి పెద్ద మనిషిలాగా మీడియాలోకి వచ్చి తిరుమల శ్రీవారి పవిత్రతను ఎవరైనా ఇలా దెబ్బతీస్తారా, చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు అని చెప్పింది కాక వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యాడు. సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టులో కూడా ఇదే అభిప్రాయం కలిగే విధంగా వాళ్ళు ఆర్గ్యూ చేయగలిగారు. ఒక టైంలో సుప్రీంకోర్టు కూడా వాళ్ళ వర్షంతో కన్విన్స్ అయింది. ముఖ్యమంత్రి అలా ఎలా ప్రకటిస్తారని చెప్పని ప్రశ్నించింది. ప్రభుత్వం ఫామ్గా అక్కడ జరిగింది తప్పు, మేము స్టేట్ గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీలో మేము నిర్ధారణ చేసుకున్నాం, సిట్ కాన్స్టిట్యూట్ చేసి ఐజీ స్థాయి అధికారితోటి మేము దాన్ని విచారణ జరిపాము, మాకు ఈ వాస్తవాలు తేడా తెల్లమైనాయి, అక్కడ ఈ విధమైన లోపాలు ఉన్నాయి, టెండర్ కండిషన్స్ ఈ విధంగా సరళించి ఈ కంపెనీలు టెండర్లో పాల్గొనడానికి వెసులుబాటు కల్పించారు, కఠినంగా ఉన్న కండిషన్స్ని వీళ్ళు రిలాక్స్ చేశారు అని చెప్పని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత సిట్ ద్వారా ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి అని చెప్పని ప్రభుత్వం తేటతలం చేసిన తర్వాత సిట్టు విచారణ పట్ల మాకు నమ్మకం లేదు అన్నారు, సిట్టు ద్వారా ఫ్యాబ్రికేటెడ్ విచారణ జరుపుతున్నారు అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 2 సిబిఐ సీనియర్ అధికారులు, 1 ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధికారులు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల నుంచి 2 అధికారులతోటి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళ ద్వారా విచారణ జరపండి అని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియామకం కాబడ్డ న్యూట్రల్ కమిటీ, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సిట్ కాకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిపిన విచారణలో కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అదే నిజమని నిర్ధారణ అయింది. భోలేనాథ్ బాబా డైరీ ఒక 3 డైరీలు కలిపి తప్పుడు కంటామినేటెడ్ నెయ్యి తిరుమలకి సప్లై చేశారు అని చెప్పి నిర్ధారణ జరిగిన తర్వాత 6 ఆ కంపెనీ యజమానులను అరెస్ట్ చేశారు. పూర్తి స్పష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ధారణ చేసుకొని ఇవాళ అరెస్టులు జరిగినాయి, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది. బోమన కరుణాకర్ రెడ్డి అఖిలాండం దగ్గరికి వెళ్ళి తడి బట్టలతో ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని చెప్పని హంగామా సృష్టించాడు. మరి అరెస్టులు జరిగిన తర్వాత ఎక్కడున్నాడు బోమన కరుణాకర్ రెడ్డి? ఆ రోజు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయిన వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటాడు? వీళ్ళ హయాంలో జరిగిన కేటాయింపు, వీళ్ళు తీసుకున్న నిర్ణయం నందినిని కాదు అని చెప్పని వీళ్ళని ఎంపిక చేయటం, తిరుమల శ్రీవారికి వీళ్ళు అపచారం కలిగించినందుకు, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నందుకు ఏ విధమైన చర్యలకు వీళ్ళు బాధ్యులు కావాలి? ఇవాళ నెయ్యి సప్లై చేశారు, సప్లై చేసిన డైరీ యజమానులు అరెస్ట్ అయ్యారు, సప్లై చేయించిన వాళ్ళు, వాళ్ళ కేటాయింపులు చేసిన వాళ్ళు, ఏం జరుగుతుంది, ఏం సప్లై చేస్తున్నారనేది కనీసం మాత్రం పర్యవేక్షించిన వాళ్ళు, బెస్ట్ క్వాలిటీకి కాకుండా లోయెస్ట్ రేటుకి ప్రాధాన్యత ఇచ్చే నిర్ణయం తీసుకున్న వాళ్ళు, ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి, నాటి టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, తర్వాత చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బోమన కరుణాకర్ రెడ్డి, ఇంకా మాట్లాడితే నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి వరకు అందరికందరూ ఇవాళ ఈ తప్పులో భాగస్వాములే. ఈ విధమైన అపచారం కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీవారి పట్ల కనపరిచిన, ఆ విధమైన అపచారానికి బాధ్యులైన వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాల్సిందే. ఖచ్చితంగా ఇవాళ డైరీ యజమానులు ఎలా అయితే నెలల తరబడి జైల్లో ఉన్నారో అదే స్థాయిలో ఈ అపచారానికి బాధ్యులైన వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి కూడా జైలు పాలు అయ్యి తీరాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.